అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమంలో రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి, సాత్వికమైనటువంటి వంటకాలు మీ అందరి కోసం పరిచయం చేయడానికి రెడీగా ఉన్నాం. సాత్వికమైన ఆహారం తీసుకోవడం అనేది ఒకప్పటి రోజుల్లో 50 ఏళ్ల తర్వాత మొదలయ్యేది. కానీ ఇప్పుడు సాత్వికమైన ఆహారము తీసుకోవడం అనేటువంటి పద్ధతి ఒక 35 ఏళ్ల నుంచే స్టార్ట్ అవ్వాలి అని చాలా మంది చెప్తున్నారు. జరిగేటువంటి వాటిని చూసి మనకు కూడా అర్థమవుతోంది. రకరకాల కారణాలు, అన్ని కారణాలు మనందరికీ తెలిసినవే. ఏంటంటే సాత్వికమైన ఫుడ్ అంటే ఏంటి? అన్ని ఉప్పులు, కారాలు, రుచి పచి లేకుండా తినమని కాదు. మనం చాలా థాట్ఫుల్ ఈటింగ్ అంటారు, మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే మనం తీసుకునే ఆహారం క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం, అందులో విలువలేంటి, అవన్నీ కూడా గమనించుకొని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మన అమృతం చాలా మందిని హెల్ప్ చేస్తోంది. బోల్డ్ అనే రకాల వంటకాలు మీ అందరికీ పరిచయం చేస్తోంది. మరి అందులో భాగంగా ఈ రోజు మొదటి వంటగా నేను మీకు అందరికీ ఏం పరిచయం చేయబోతున్నాను తెలుసా? మునక్కాయ గుజ్జు కూర. మామూలుగా అయితే ములక్కాయతో సాంబార్ చేసుకుంటూ ఉంటాము, ములక్కాయతో టమాటా కూర తయారు చేసుకుంటూ ఉంటాము. మరి ములక్కాయ గుజ్జు కూర అసలు ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. ఈరోజు నేర్చుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ములక్కాయ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ములక్కాయలు 5, నూనె 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, పసుపు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ములక్కాయ గుజ్జుకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో మనము ఈ వంట ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ములక్కాయ గురించి మాట్లాడుకోవాలి. ములక్కాయ బేసిక్ గా నర్వస్ వీక్నెస్ ఉన్న వాళ్లకు చాలా బాగా హెల్ప్ చేస్తుందని చెప్తారు. ఇందులో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, బీటా కెరోటిన్, సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇలా మనకు విటమిన్స్ చాలా అధికంగా ఉంటాయి. బ్లడ్ లాస్ అయిన సందర్భం ఎవరికైనా ఉన్నట్టయితే బ్లడ్ ని మళ్ళీ రీకర్ చేసుకోవడానికి, మళ్ళీ పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పెంపొందుతుంది. అలాగే డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్న వారు, అలాగే గుండె సమస్యలు ఉన్న వాళ్ళు, వీరికి కూడా చాలా మంచిది. అంటే కొంతమందికి ఏంటి అంటే పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. పెయిన్స్ అంటే మంట, పెయిన్, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. సో మనకి ములక్కాయను ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గి ఆ మంట, ఆ పెయిన్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుందన్నమాట. అలాగే మనకు కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెలుసా. కంటి చూపును మెరుగుపరచడానికి, అలాగే కంటి కండరాలను దృఢంగా ఉంచుకోవడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. మరి ఇన్ని వాల్యూస్ ఉన్నటువంటి మన ములక్కాయతో ఈ రోజు మనం ములక్కాయ గుజ్జు కూర తయారు చేసుకుంటున్నాం. యాక్చువల్గా గుజ్జు, మనకి ములక్కాయ గుజ్జు ఎందులో ఉంటుంది? దీని లోపల ఉంటుంది కదా. మామూలుగా మనం ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని సాంబార్లో వేసుకుంటూ ఉంటాము. దాన్ని చక్కగా అది ఉడికిన తర్వాత చక్కగా ఇలా చక్కగా తింటూ ఉంటాం. అప్పుడు గుజ్జు మన నోట్లోకి వస్తుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కేవలం గుజ్జుతో మాత్రమే కూర అనమాట. అది ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ బాండి పక్కన పెట్టుకుందాం. ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు మన నిప్పు మీద డైరెక్ట్ గా మన స్టవ్ లో ఇలా మనకి వెలిగించేసుకుని నిప్పు మీద ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొంచెం మనకి ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మునక్కాయను కాల్చుకోవాలి. అంటే కొంచెం మనకి ఇలా బ్లాక్ గా అయిపోయేంత వరకు కాల్చుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. మనకి మునక్కాయ బేసిక్ గా ఏంటంటే పిల్లలకు కూడా చాలా మంచిదండి. బోన్స్ ఎంత బాగా దృఢంగా అవుతాయి తెలుసా. సో బోన్ హెల్త్ కి చాలా చాలా సూపర్ గా పనిచేస్తుంది. సో పిల్లలకి ఏంటి అంటే చాలా మందికి ములక్కాడ ఇష్టం ఉంటుంది. మా అబ్బాయికి చాలా చాలా ఇష్టం. సో బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో వాళ్ళకి అలవాటు చేయండి. గుజ్జుకూర పెట్టేస్తే అసలు ఏం తెలియదు కదా. సో గుజ్జుకూర కూడా అలవాటు చేయండి, మీరు నేర్చుకోండి. అలాగే స్కిన్కి కూడా చాలా చాలా మంచిది తెలుసా. చర్మ సౌందర్యానికి, స్కిన్ హెల్త్ని కాపాడుకోవడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. బాగా బ్లాక్గా అవ్వాలి. అలా అయినప్పుడే మనకు లోపల కూడా మనకు ఆ పచ్చివాసన ఉండదు. మన వంకాయ కాల్చిన పచ్చడి చేస్తాం కదా, ఆ స్టైల్లో చేసుకోవాలి. ఇలా చక్కగా ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు ఇది బాగా కాల్చాలి. 1 మినిట్లో అయితే అవ్వదు. 100% ఒక 3 మినిట్స్ పైనే పడుతుంది. ఎందుకంటే కొన్ని ముదురుగా ఉండొచ్చు, కొన్ని లేతగా ఉండొచ్చు, అలా ఉంటాయి కదా. చూడండి ఇలా. ఓకే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చక్కగా నల్లగా చక్కగా అందంగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మధ్యలో ఒకసారి ఇలా బ్రేక్ చేద్దాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకుని ఇందులో ఉన్నటువంటి గుజ్జు ఏదైతే ఉందో ఇదిగోండి
దాన్ని మనం చక్కగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. కాల్చిన తర్వాత వచ్చే టేస్ట్ అసలు మామూలుగా ఉండదు. మొత్తం లాగాలండి. ఇది మొత్తం టోటల్గా దీంట్లో ఉండే గుజ్జు అంతా కూడా లాగేసేయాలి. ఇదిగోండి ఇలా మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది అనమాట. గింజలు మాత్రమే కాదు, పూర్తిగా లాగాలి దాన్ని. ఇది వేడిగా ఉంది కాబట్టి నేను తొందరగా చేతులు పెట్టలేకపోతున్నాను. చూసారా, ఇలాంటి ఒక మునక్కాడలోంచి మొత్తం ఆల్మోస్ట్ ఇలా నేను తీసేసాను అనమాట. జస్ట్ కార్నర్స్కి మాత్రమే ఉంది, పర్వాలేదు, ఇది పక్కన పెట్టేయచ్చు. ఇలా నేను ఏంటి అంటే ముందుగానే మీకు ప్రాసెస్ చూపించాను. నేను ముందుగానే ఒక 3-4 మునక్కాడల్ని చక్కగా ఇలా వేయించేసుకొని అందులో గుజ్జు తీసి పక్కన పెట్టేస్తాను. చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది ఓవరాల్గా ఇది 4 మునక్కాడల గుజ్జు. దీంతో పాటు కలిపితే 5, మొత్తం 5 మునక్కాడలతో నేను గుజ్జు తయారు చేశాను. దాని క్వాంటిటీ మనకి ఎంత వచ్చిందంటే ఇంత వచ్చిందనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 3/4 కప్పు నిండా వచ్చింది. అదే క్వాంటిటీ మనం ఎంత చేసినా కూడా కొంచెం తక్కువే వస్తుంది అనుకోండి. అందుకే ఎక్కువ చేసుకోవాలి, దానికి కొంచెం టైం పడుతుంది అంతే. అయితే ఇప్పుడు మరలా ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. కానీ బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే కూరలు కాకుండా కొంచెం కొత్తగా చేసుకోవాలి అనుకుంటే ఇది తయారు చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, ఐ విల్ అండర్స్టాండ్. ఎందుకంటే మనకు మునక్కాడను కాల్చే పని డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు వంకాయ కాల్చి పచ్చడి చేసుకున్నప్పుడు, పులుసు చేసుకున్నప్పుడు మనకి ఎంత హ్యాపీనెస్ అయితే వస్తుందో, అంటే ఆ కాలిన వాసన ఉంటుంది కదా, అది ఆహా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇది కూడా అనమాట. ఇష్టంగా ఏదైనా తినాలనుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి, తప్పేం లేదు కదా. నూనె కాస్త వేడైన తర్వాత ఇక పోపులోకి వెళ్ళిపోవచ్చు. పోపులో భాగంగా నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఈ 4 కూడా వేసేస్తున్నాను. మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి పరిచయం చేసినా కూడా చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది అనమాట. అంటే మనం చేసిన వంట ఏంటంటే ఎవరైనా అడగాలి, ఇది ఎలా చేసావు, ఎంత బాగుంది, అసలు ఎంత స్పెషల్గా ఉంది అని. అప్పుడు మనకు ఒక తెలియని ఆనందం కలుగుతుంది కదా. అంటే మన వంటను ఎవరైనా అప్రిషియేట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. పోపు కూడా రెడీ అవుతుంది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత కాస్త అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇది కొంచెం నేను స్పైసీగానే చేస్తున్నాను, ఎందుకంటే స్పైసీగానే బాగుంటుంది ఇది. అఫ్ కోర్స్ మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు 100% మనం ఇప్పుడు తక్కువనే కారం వేసి చేస్తాం కాబట్టి దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం టొమాటో ముక్కలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, ఆ తర్వాత ఇందులో కాస్త కరివేపాకు వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త కారం కూడా వేస్తున్నామండి. అంటే కొంచెం స్పైసీగానే చేస్తున్నామని అనిపిస్తుంది నాకు కూడా. కొంచెం చూసి వేసుకుందాం కారం మాత్రం. జస్ట్ లెస్ దెన్ స్పూనే వేసాను. ఆ తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా ఎక్కడ కూడా. కొంచెం ఉప్పు, జస్ట్ 1 స్పూన్ ఆఫ్ వాటర్ మాత్రమే పోసుకుందాము. ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ కేవలం అంతే. జస్ట్ చాలా తక్కువ నీళ్లు, ఎందుకంటే మనకి టొమాటోలోంచి నీరు వస్తుంది. ఆ తర్వాత మన మునక్కాయ కూడా మనకు ఆబ్వియస్లీ కొంచెం మనకు నీళ్లు ఖచ్చితంగా ఉంటుంది, నీరు శాతం ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్లు పోసుకుంటే మరీ ఇలా గ్రేవీ లాగా అయిపోతుంది, బాగోదు. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ ములక్కాయ గుజ్జు ఏదైతే ఉందో అది ఈ మిశ్రమంలో వేసేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలిపేసుకున్నాక కొంచెం నీళ్లు పోసుకుందామండి.
కారము, ఉప్పు అన్నీ వేసేసుకున్నాము, పసుపు. సో ఇందులో ముఖ్యంగా నాకు తెలిసైతే ఆ ములక్కాయ కాల్చినటువంటి ఆ గుజ్జు టేస్ట్ ఏదైతే ఉందో అదే బాగా హైలైట్ అవుతుంది. ఉదయాన్నే పరగడుపున ఒక 2-3 తులసాకుల్ని చక్కగా నమిలి తినేసేయండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండేటువంటి యూజినాల్ అనే ఒకటి సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది మన బీపీని కూడా చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా? మరి షుగర్‌కి, బీపీకి చాలా పనిచేస్తుంది కాబట్టి తులసిని తినడం మొదలుపెట్టేసేయండి. ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. చక్కగా వేడివేడిగా ఆరోగ్యకరమైన మునక్కాయ గుజ్జు కూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ములక్కాయ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ములక్కాయలు 5, నూనె 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, పసుపు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ములక్కాయ గుజ్జు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ములక్కాయల్ని పైన నుంచి కింద వరకు అన్ని వైపులా కాల్చుకొని మధ్యకు చీల్చి లోపల గుజ్జు తీసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ముక్కలు, కరివేపాకు వేసి వేగాక అందులో కారం, ఉప్పు, పక్కన రెడీగా పెట్టుకున్న ములక్కాయ గుజ్జు వేసి కాస్త నీళ్లు పోసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ములక్కాయ గుజ్జు కూర రెడీ. చూసారు కదా మునక్కాయ గుజ్జు కూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మునక్కాయ రుచి ఎంతవరకు వచ్చిందా అని చూస్తున్నాను, కానీ వెంటనే గుర్తుపడడానికి రావట్లేదు ఇది మునక్కాయ అని చెప్పి. బాగా నమిలిన తర్వాత ఇది మన మునక్కాయ గుజ్జ అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ చాలా స్పైసీగా చేసుకున్నాను, చాలా బాగుంది, చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంది. అలా వేడివేడి నెయ్యి వేసుకొని తింటే అప్పుడు అసలైన రుచి అనమాట. చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా మీరు ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట జొన్న సొరకాయ రోటీ. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న సొరకాయ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్. జొన్న సొరకాయ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే సొరకాయ చక్కటి నీరుకాయ, ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి హైడ్రేషన్, స్కిన్కి, హెయిర్కి చాలా మంచి పని చేస్తుంది. ముఖ్యంగా హెయిర్ విషయానికి వస్తే మనకు తెల్ల జుట్టు చాలా అంటే ఎర్లీ ఏజింగ్, గ్రే హెయిరింగ్ అంటారు కదా, త్వరగా తెల్ల జుట్టు వచ్చిన వాళ్లకు తెల్ల జుట్టు నల్లపరచడానికి చాలా రకాల ఉపాయాలు వెతుక్కుంటూ ఉంటారు. సొరకాయ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. అంతేకాకుండా బీపీని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి ఉంటుంది, సి ఉంటుంది, రైబోఫ్లోవిన్ ఉంటుంది, థియామైన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఇలా చాలా చక్కటి విలువలు ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, ఫ్యాట్ తగ్గించుకోవాలనుకున్నా, గుండె ఆరోగ్యానికి, షుగర్ ఉన్న వాళ్ళకి, ఇలా అందరికీ కూడా సొరకాయ అనేది చాలా యాప్ట్గా సూట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇందులో మనము జొన్న పిండి కూడా వాడుతున్నాం. జొన్న పిండి, శనగపిండి, ఇవన్నీ పిండ్లు వాడుతున్నాం కాబట్టి ఓవరాల్గా ఇది మనకి మంచి హోల్సమ్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇక జొన్నలు ఏంటి అంటే మనకు ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. అంటే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, తర్వాత గర్భిణీ స్త్రీలకు, అలాగే ఓవరాల్ హెల్త్కి జొన్న కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలా మనకి ఏంటంటే ఈ రొట్టె చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కావాల్సినవి ఏంటి అంటే సొరకాయ కావాలి, తర్వాత మనకి జొన్న పిండి. ఒకవేళ మీరు ఇంట్లో లేకపోతే జొన్న పిండి కూడా తెచ్చుకొని పెట్టుకోవాలి. అయినా ఈ మధ్య అందరి ఇళ్లలో జొన్న పిండి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అందులో ముందుగా ఇలా మనం సొరకాయని తురిమేసుకున్నాం కదా, సొరకాయ తురుము తీసుకుందాం. ఆ తర్వాత ఇంక ఇందులో కావాల్సిన పిండ్లు అవన్నీ కూడా వేసుకుందాం. ఫస్ట్ ఏం వేస్తున్నాము అంటే శనగపిండి వేసుకుందాం కొంచెం.
కాస్త జొన్న పిండి, ఆ తర్వాత కాస్త గోధుమ పిండి, అన్నీ కూడా నేను 2 స్పూన్స్ వేస్తున్నానండి. అవసరానికి ఏదైనా కావాలి అంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త వరిపిండి. ఇలా పిండిలు అవన్నీ తీసుకున్నాం కాబట్టి ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది మనకు చక్కగా అల్పాహారంగా అయినా కూడా బాగుంటుంది, బ్రంచ్ లాగా తీసుకున్నా బాగుంటుంది. డైటింగ్లో ఉన్నవాళ్ళు, కాస్త ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు ఇట్లాంటివన్నీ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా చాలా హెవీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కాస్త నువ్వులు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్. సో ఇంతవరకు మనం కారానికి సంబంధించి ఏం వేసుకోలేదు. సో ఇది మనము ఆల్మోస్ట్ 1 స్పూను లేదంటే స్పూన్ పైన ఇంకొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు, అలాగే కొత్తిమీర. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అనిపిస్తే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. మనకి ఇన్ని పిండ్లు వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పాయింట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకోటి ఏంటి అంటే మనకి జొన్న పిండి షుగర్ ఉన్నవాళ్ళు, తర్వాత డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హాయిగా తీసుకోవచ్చు. అంటే సెటిల్ అవుతాయి అన్నమాట. అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే. ఇప్పుడు మనం కాస్త నీళ్లు వేసుకుందామండి. దీంట్లో నీళ్లు పోసేసుకొని చక్కగా ఇలా ముద్దలాగా కలుపుకుందాం. మనం వేడి నీళ్ళు వేసుకోవాలనిపిస్తే వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎక్కువ నీళ్లు పట్టవండి, ఎందుకంటే మనకి సొరకాయ తురుములో కూడా నీళ్లు ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. జస్ట్ మనకు ఆ పిండ్లు కలవడానికి మాత్రమే కొంచెం పోసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా పిండి రెడీ చేసేసుకున్నాం. చూసారా, పిండి రెడీ అయిపోయింది. అసలు యాక్చువల్లీ మంచి వాసన కూడా వస్తుంది. అయితే ఇది ఎలా చేయాలి అనేది చెప్పే ముందు ఈ స్టవ్ వెలిగించేస్తారు. తవ్వ వేడవుతూ ఉంటుంది. తవ్వ వేడయ్యేలోపు మనము ఇలా ఒక బట్ట తీసుకుందాం, తెల్లటి బట్ట. కొన్ని ప్లాస్టిక్ పేపర్ మీద చేస్తూ ఉంటాం కదండి, అదే ప్రాసెస్లోనే, కాకపోతే ఏంటంటే బట్టలో చేస్తున్నాను అనమాట నేను. ఇలా తీసుకొని మనం తయారు చేసుకున్నటువంటి పిండి ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎక్కువ, ఒక హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను. తీసుకొని ఇలా గుండ్రంగా అనేసుకొని ఇలా బట్టలో కప్పేసి దీన్ని ఇలా చక్కగా ఒత్తేసుకుంటున్నాం. సింపుల్ అండి, ఏం లేదు అసలు. ఇక్కడ కొత్తగా చేసేది ఏం లేదు. ఇలా వస్తుంది. ఇలా చక్కగా బట్ట మీద పెట్టేసుకొని చేసేసుకోవాలి. తవ్వ కూడా హీట్ అయిపోయింది కాబట్టి చక్కగా చేతిలోకి ఇలా నీట్గా తీసేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకా పల్చక్ కావాలంటే ఇంకా పల్చక్ కూడా చేసుకోవచ్చు. బట్ ఓకే, సరిపోతుంది. ఇది బాగానే ఉంది. తవా వేడైంది కాబట్టి చక్కగా తవా మీద వేసేసుకోవచ్చు. వేసేసుకొని దీన్ని నేను నెయ్యితో కాలుస్తున్నాను అనమాట. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత చక్కగా నెయ్యితో కాల్చుకోవచ్చు, వెన్నతో కాల్చుకోవచ్చు, పర్వాలేదు. ఇంట్లో ఇవేవీ లేవు అంటే నూనెతో కూడా కాల్చుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుందండి వాళ్ళకి పెడితే. బాక్సుల్లో పెట్టడం కన్నా కూడా మనము ఇది లైవ్గా అంటే అప్పటికప్పుడు తింటేనే బాగుంటుంది. కొన్ని ఏంటంటే మనకు ఇప్పుడు పెసరట్లు ఉన్నాయి, అది బాక్సులో బాగోవు. మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు తింటే బాగుంటాయి. కొన్ని ఎలా ఉంటాయంటే అప్పటికప్పుడు తింటేనే దాని అసలు రుచి అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట.
చక్కగా మనం నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. సరే ఎంత ఫాస్ట్గా అయిపోయింది. సాధారణంగా మనం పూరీలు తయారు చేసుకునేటప్పుడు పిండిని తడిపేసి అప్పటికప్పుడు పూరీలు చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈసారి పూరీలు తయారు చేసి 1 గంట ముందు పిండి తడిపేసి ఒక చక్కటి తెల్లటి మస్లిన్ క్లాత్లో ఆ పిండి ఉంచేసి అలా వదిలేసేయండి. ఒక అరగంట గంట తర్వాత అప్పుడు పూరీలు చేసుకున్నట్టయితే పూరీలు చాలా మృదువుగా వస్తాయి. ఈసారి ఈ చిట్కాను ఫాలో అవ్వండి. అసలు స్మెల్ అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఎదురు చూస్తున్నాను. సో మీరు కూడా చక్కగా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్, కొత్తగా వేసింది ఏమీ లేదు. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇలా చక్కగా ప్లేట్లోకి తీసేస్తాను. యాక్చువల్గా చక్కగా మనకి కరకరలాడుతూనే కాకుండా కాస్త మెత్తగా కూడా వచ్చింది. సో పెద్దవాళ్ళు కూడా హాయిగా తినేయచ్చు. ఇలా చక్కగా జొన్న సొరకాయ రోటీ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న సొరకాయ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్. జొన్న సొరకాయ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సొరకాయ తురుము, శనగపిండి, జొన్న పిండి, గోధుమ పిండి, వరిపిండి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో నువ్వులు, జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సరిపడా ఉప్పు, కాస్త కొత్తిమీర, కొంచెం నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ఉండలాగా తీసుకొని ఒక బట్టపై వేసి రోటీలాగా ఒత్తుకొని తవాపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న సొరకాయ రోటీ రెడీ. జొన్న సొరకాయ రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. ఎక్కువ స్పైస్ లేదు, కమ్మగా ఉంది. జొన్న పిండి అంటేనే కమ్మదనం. చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న పిండితో ఏ తయారు చేసినా కూడా చాలా రుచికరంగా ఉంటాయి. అండ్ దాంతోపాటు మనం గోధుమ పిండి ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి వరి పిండి వల్ల కాస్త కరకరలాడేతనము, అలాగే జొన్న పిండి గోధుమ పిండి వల్ల ఒక కమ్మదనము అన్నీ వచ్చాయన్నమాట. చాలా బాగుంది. సొరకాయ రుచి కూడా చాలా బాగా తెలుస్తుంది. చూసారు కదా. మరి ఇవాల్టి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.